అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కన్న కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు కనీసం తమ కొడుకు ఏ రోజు చనిపోయాడో కూడా తెలియని దుస్థితి. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో వాళ్ళకి ఎవరైనా చనిపోయేది ఉంటే ఏ రోజు చనిపోయాడో కూడా తెలియకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కనీసం చనిపోయిన తేదీ చెప్పండి, అంత్యక్రియలు చేసుకోవడానికి కొడుకు బూడిదైనా ఇవ్వండి అన్న కన్న తల్లి విజయలక్ష్మి విలపిస్తున్నా అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ స్పందించకపోవడం మానవత్వాన్ని నిలువునా ప్రశ్నిస్తోంది. చివరికి మరణించిన తేదీ లేదు, దహనం చేసిన బూడిదా లేదు, కేవలం ఓ ఫోటో ముందు పెట్టి కన్నీటి వీడుకోలు పలుకుతూ కుటుంబ సభ్యులు ఆదివారం సాయి కృష్ణకు పెద్ద కర్మ నిర్వహించారు. అయితే అసలు సాయి కృష్ణను పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు, ఇందులో మాజీ సిఐ నాగరాజు పాత్ర ఏంటి, కోర్టులో ఈడీ ఏం చెప్పిన సంచలన విషయాలేంటి, ఈ దారుణం వెనుక అసలు దాగున్న నిజాలేంటి? విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ జీవితం కృష్ణలంక పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య అంతమైపోయింది. అసలు సాయికృష్ణను పోలీసులు ఎప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై మొదటి నుంచి కూడా సిఐ నాగరాజు తీవ్ర గోప్యత పాటించారు. అయితే ఈ అరెస్టును చట్ట ప్రకారం రికార్డుల్లో చూపించకుండా కృష్ణలంక పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారనే ఆరోపణలున్నాయి. విచారణ పేరుతో సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ కి తరలించి 3rd డిగ్రీ ప్రయోగించారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు సైతం పోలీసులు ప్రాథమికంగా కూడా ఎటువంటి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వనేలేదు. గుట్టు చప్పుడు కాకుండా సాగించిన విచారణే చివరకు సాయి కృష్ణ ప్రాణాలను బలి తీసుకుందనే అనుమానాలకు బలమైనటువంటి కారణమైంది. ఈ లాకప్ డెత్ ఉదంతంలో అప్పటి కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. స్టేషన్ లో సాయి కృష్ణపై జరిగిన దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటికీ సిఐ నాగరాజే ప్రధాన బాధ్యుడనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు అనుసరించాల్సినటువంటి కనీస నిబంధనలను సిఐ నాగరాజు పూర్తిగా పక్కన పెట్టారనే విమర్శలు పెద్దెత్తునే ఉన్నాయి. లాకప్ డెత్ ఆరోపణలు తీవ్రం కావడం, ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. ప్రస్తుతం మాజీ సిఐ నాగరాజును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైలు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. కాకి చొక్కా అండతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారి ఈ రోజు అదే చట్టం ముందు ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. సాయికృష్ణ మరణంపై కూడా ఈడీ రంగంలోకి దిగడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగింది ముమ్మాటికి లాకప్ డెత్ అని ఈడీ కోర్టులో అధికారికంగా స్పష్టం చేసింది. ఈడీ ఇచ్చిన ఈ నివేదికతో పోలీస్ శాఖ ఒక్కసారిగా కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. సాయి కృష్ణ మరణానికి సంబంధించినటువంటి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని, విచారణ క్రమంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈడీ స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసుపై ఉన్నత స్థాయి విచారణ అయితే ఓవైపు కొనసాగుతోంది. ఈడీ జోక్యంతో ఈ కేసులో మరికొందరు పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే రాజకీయంగా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. బాధిత కుటుంబానికి వైసీపీ నాయకులు అండగా నిలిచారు. ఇప్పటికే 20 లక్షల ఆర్థిక సాయం అందించి భరోసా కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ డబ్బు కంటే కూడా, రాజకీయాల కంటే కూడా మానవత్వం ముఖ్యం. కొడుకు పోయిన బాధలో ఉన్న తల్లి విజయలక్ష్మి, నా కొడుకు చనిపోయిన తేదీ చెప్పండి, కనీసం వాడి బూడిదైనా ఇవ్వండి అని వేడుకుంటున్నా కూడా అధికారుల నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. పెద్ద కర్మ రోజున కూడా సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ హాజరు కాకపోవడం పలు అనుమానాలకు ఇప్పుడు తావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కన్న కొడుకు ఏ రోజు చనిపోయాడో తెలియకుండానే కర్మకాండలు జరుపుకోవాల్సిన దుస్థితి ఏ తల్లికి రాకూడదు. ఈ లాకప్ డెత్ కేసులో అసలు నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందో, సాయికృష్ణ మరణం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయో మొత్తానికైతే మనము వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు, సాయికృష్ణకు సంబంధించినటువంటి కర్మకాండలు కుటుంబ సభ్యులైతే నిర్వహించారు. ఆదివారం పెద్ద కర్మ కుటుంబ సభ్యులు నిర్వహించారు. అయితే
కనీసం చనిపోయిన బూడిద అన్న మరణించిన తేదీ అన్న చెప్తే మేము కర్మకాండాలు చేసుకుంటామని చెప్పేసి సాయికృష్ణ తల్లి అనేక సార్లు ఆమె కంటెంబడే నీళ్లు కార్చింది. అయినప్పటికీ కూడా ఎవరు ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉన్నారు. సో ఎప్పుడు చనిపోయాడు ఆ డేట్ అన్న చెప్పండి, అట్లీస్ట్ బూడిదన్న ఇవ్వండి, కర్మకాండాలు చేసుకుంటామని బాధిత కుటుంబం ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు మాట్లాడని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా రాకూడదని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. మొత్తానికి సాయికృష్ణ ఫోటో వద్ద పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులైతే పెద్ద కర్మ చేశారు. అయితే ఇక్కడ సాయికృష్ణ పిన్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ కనకదుర్గ, ఆమె ఈ పెద్ద కర్మకు హాజరు కాకపోవడం కూడా ఇప్పుడు పెద్ద అనుమానంగా కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఆ తల్లి ఎన్నిసార్లు ఏడుస్తూ అడుక్కున్నా సరే కూడా ఎవరు కూడా సాయికృష్ణ ఎప్పుడు చనిపోయాడు, ఆయన బుడదలు ఎక్కడున్నాయి, అసలు ఆయనకు చివరి చూపు కూడా నోచుకొని స్థితి, దాని దుస్థితి ఏర్పడిందనే చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఆయనకు ఎలాంటి తేదీ తెలియకుండా, బూడిదలు లేకుండా కూడా కేవలం ఫోటో పెట్టి మాత్రమే కన్న తల్లిదండ్రులు ఆయనకు పెద్ద కర్మ నిర్వహించడం అత్యంత బాధాకరం అని నెటిజన్లందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.